హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందు దివ్య ఆఫీషియల్. సో ఈరోజు అయితే నేను మంచి కొరియన్ ఫేస్ ప్యాక్ అయితే చూపించబోతున్నాను. సో కరెక్ట్ వేలో మనకి ఎలా ప్రిపేర్ చేసుకుంటే కొరియన్ గ్లాస్ స్కిన్ అనేది వస్తుందో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూపించేస్తాను, చూసేయండి. సో ఫస్ట్ నా ఫేస్లో ఎంత డల్గా ఉందో చూసారు కదా. బిఫోర్ అండ్ ఆఫ్టర్ నా ఫేస్లో చేంజెస్ అనేవి చూసారు. సో ట్యాన్ అండ్ అన్వాంటెడ్ హెయిర్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇంక డిలే చేయకుండా ఈ కొరియన్ ఫేస్ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ ఫస్ట్ అయితే ఒక కప్ వరకు రైస్ని ఇలా 2 times వాష్ చేసి అయితే తీసుకోండి. నెక్స్ట్ దీనిలో 3 cups వరకు వాటర్ వేసి కుక్ చేసుకోండి. దీనిలో ఉన్న వాటర్ని ఇంకిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు కూల్ అయ్యాక మిక్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్లు అయితే గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో 1/2 cup వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకుని ఫైన్గా గ్రైండ్ చేసి అయితే తీసుకోండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి 3 teaspoons వరకు రైస్ పేస్ట్ని వేయండి. నెక్స్ట్ ఇందులోనే 3 tablespoons రా మిల్క్ యాడ్ చేయాలి. ఆ తర్వాత రా మిల్క్ అవైలబుల్గా లేకపోతే బాయిల్ చేసిన మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 1 teaspoon వరకు కార్న్ ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 tablespoon వరకు హనీ యాడ్ చేసి ఇంక ఇందులోనే 1 tablespoon వరకు కోకోనట్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకుని మరొకసారి అంతా ఇలా మిక్స్ చేసుకుంటే ప్యాక్ అయితే రెడీ. సో ప్యాక్ వేసుకునే ముందు ఫస్ట్ అయితే మనం ఫేస్లో ఉన్న డర్ట్ ఏమీ లేకుండా నీట్గా ఫేస్ వాష్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇలాగా స్మూత్గా ఉన్నటువంటి నాప్కిన్తో ఫేస్లో వాటర్ ఏమీ లేకుండా నీట్గా మొత్తం తుడిచేయాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ అయితే వేసుకుందాము. సో ఇక్కడ నేను ఫేస్ ప్యాక్ కోసం ఈ బ్రష్ని అయితే యూజ్ చేస్తున్నాను మ్యాక్లో. ఇంకా ఇప్పుడు ప్యాక్ అయితే వేసుకుంటున్నాను. ఈ రైస్ ప్యాక్ని మనం వీక్లీ వన్స్ యూజ్ చేస్తూ ఉంటే ఫేస్లో చేంజెస్ అనేవి ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుంది. అండ్ యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇక్కడ నేను న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది ఈ ఫేస్ ప్యాక్, ట్రై చేస్తూ ఉండండి, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇలా ఫేస్కి నెక్కి ఇయర్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా అంతా అప్లై చేసుకున్నాక ఒక 10 to 15 minutes వరకు ఫ్యాన్ కింద అయితే కూర్చుంటే మనకి మంచిగా డ్రై అయిపోతుంది. చూసారు కదా, 15 minutes తర్వాత నా ఫేస్ అంతా ఫుల్గా డ్రై అయిపోయింది. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక టిక్ టాక్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నీట్గా డ్రై అయిపోయిన ప్యాక్ అంతా రిమూవ్ చేస్తున్నాను. ఇలా ఈ విధంగా అంతా రిమూవ్ చేసుకున్న తర్వాత ఒక నాప్కిన్ తీసుకుని దాన్ని వాటర్లో డిప్ చేసి ఇంకా మన ఫేస్లో ఎక్కడైనా డ్రైగా అనిపిస్తే ఒకసారి అంతా నాప్కిన్తో తుడిచేస్తే సరిపోతుంది. ఇంకా ఫైనల్ రిజల్ట్ అయితే చూసేద్దాం ఎలా ఉందో. మన ఫేస్లో ఉన్న డర్ట్ అండ్ ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి ఇంకా మన ఫేస్లో ఏమైనా అన్వాంటెడ్ హెయిర్ అనేది ఉంది అంటే అది కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఈ ప్యాక్ వల్ల. సో మీరు కూడా ఈ కొరియన్ రైస్ ప్యాక్ని తప్పగా ట్రై చేసి రిజల్ట్ అనేది నాకు కామెంట్ చేయండి. ఇంతేనండి వీడియో అయితే. మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోతో. అప్పటి వరకు వీడియోని లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.